రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. అరబీయులతో కూడా దండు విడియుచోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వల్లనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుగు యెహోరాముతో కూడా పోయెను. సిరియన్ల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడక ఇంటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయూదా అను యాజకుని భార్యనైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను కనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఆమేన్.